రేవంత్ సర్కార్ తీరు నిరసిస్తూ ప్రభుత్వ వైద్యులు సమ్మె సారన్ మోగించారు. జీవో 38 ను విస్మరించి నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వం డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలను బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి జీవో 38 ను పక్కన పెట్టి అడ్డగోలుగా బదిలీలు చేస్తున్నారని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తూ జీవో 38 ను ఖచ్చితంగా అమలు చేసే వరకు తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వైద్య సంఘాల నాయకులు స్పష్టం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, ప్రభుత్వ వైద్యులు సమ్మె సైరన్ మోగించారు. ఈ సమ్మెకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికే సంఘటన కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే నిన్న రాత్రి కూడా అత్యవసర బ్రేక్ కూడా జరిగింది. ఏదైతే వైద్యులకు కూడా సరైన ట్రాన్స్ఫర్ లో కూడా సరైన దీంతో పారదర్శకత లేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పౌస్ కోటాలో కూడా ఇప్పటికే అక్రమం జరుగుతుంది, అవినీతి జరుగుతుంది. అది కూడా ఏదైతే ట్రాన్స్ఫార్మ్ గా లేదు, దాని వల్ల కూడా ఎక్కువ ఇబ్బందులు అయితే ఆ ట్రాన్స్ఫర్స్ కూడా దీంతో పారదర్శకత అసలే లేదు అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా టీఎంఈ కానీ అటు ఏదైతే టీఎంఈ నరేందర్ కానీ మరి ఏదైతే హెల్త్ సెక్రటరీ కానీ అనేక సార్లు కూడా ప్రతి ఒక్క అంశం పైన కూడా వాళ్ళు క్లుప్తంగా క్లియర్ గా చెప్పడం జరిగింది. కానీ అటు ఏదైతే సెక్రటరీ కానీ అటు టీఎంఈ కానీ పూర్తిగా విరుద్ధంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నందుకు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ రోజు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభుత్వ వైద్యులు కూడా వైద్య సేవలు బంద్ చేసినట్టు కూడా ఏదైతే ఇక్కడ నిలోఫర్ కానీ, గాంధీ కానీ, ఉస్మానియా కానీ ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా ఉదయం సమయంలో కూడా ఓపీ బంద్ చేశారు. ఏదైతే జీవో నెంబర్ 38 పూర్తిగా ఇది అమలు చేయాలి. గతంలో కూడా ఇది అమలు చేసి ఏ విధంగా అయితే ట్రాన్స్ఫర్స్ ఇచ్చారో ఈసారి కూడా అదే విధంగా ట్రాన్స్ఫర్ చేయాలంటూ కూడా వాళ్ళు తెలుపుతున్నారు. అటు కావాలనే అదే సెక్రటరీ కానీ డిఎంఈ కానీ కావాలనే టీజీడీఏను తొక్కేస్తుంది. ఏదైతే డాక్టర్స్ అసోసియేషన్ కూడా తొక్కి పెడుతుందనే విధంగా కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా అందరూ వీలు బహిష్కరించి కూడా ప్రభుత్వ హాస్పిటల్ ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు తెలియజేశారు. అయినా కూడా ఇలాంటి స్పష్టత లేకుండా పోయింది. అటు రాష్ట్ర ప్రభుత్వంకు అటు ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే వాళ్ళకు ఉన్న అప్లికేషన్ లో ఉన్న అనుమానాలు ఉన్నాయో అవన్నీ కూడా డిఎంఈ గారికి మరి అటు హెల్త్ సెక్రటరీ గారికి ప్రతి ఒక్కరికి వివరించడం కూడా జరిగింది. వివరించిన తర్వాత కూడా సేమ్ పాత పద్ధతులను కొనసాగిస్తున్నారు. జీవో నెంబర్ 38 ను అనుసరించి దీనికి విరుద్ధంగా వాళ్ళు చేపడుతున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రధానంగా ఆ డాక్టర్ ఏదైతే స్పౌస్ ఉంటారో వారిని అంటే మొత్తం దాదాపు ఒక 10 మందిలో 4 స్పౌస్ ఉండాలి. కానీ 10 మందిలో 8 మంది తీసుకోవడం వల్ల ఉన్న వాళ్ళు కూడా నష్టపోతున్నారంటూ కూడా వాళ్ళు ఇప్పటికే తెలియజేస్తున్నారు. అటు మొదటగా ఏదైతే ఎక్స్పీరియన్స్ సీనియారిటీ ప్రకారం ప్రాధాన్యత ఇవ్వకుండా కూడా కొంతమందికి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి నచ్చిన పోస్టింగ్ ఇస్తున్నారంటూ కూడా తెలియజేస్తున్నారు. వాళ్ళు ఇప్పటికే రిక్వెస్ట్ బదిలీలు కూడా కోరారు. అయినా కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు. మరో ఇంకో విధంగా చూసుకుంటే ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఆ వెబ్ ఆప్షన్ పెట్టారు. ఎవరికి ఇంకేమైనా నిమిషాలు ఉంటే ట్రాన్స్ఫర్స్ ఉంటే ఈ రోజు చివరి తేదీ అన్నట్టు కూడా ఇదే తెలియజేశారు. అంటే ఒక వైద్యమో డాక్టర్ల సమ్మె చేయడం మోగించారని ఈ విధంగా ఎందుకు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే డాక్టర్స్ అసోసియేషన్ అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో వైద్య వ్యవస్థను కూడా కుప్పగూడే పరిస్థితి కూడా చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. ఏది వాళ్ళ ప్రధాన డిమాండ్ 38వ జీవో ప్రకారం ట్రాన్స్ఫర్స్ పారదర్శకంగా ఉండాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అది సీనియారిటీ ప్రకారం కూడా బదిలీలు చేయించాలి, సీనియారిటీ ప్రకారం కూడా ప్రమోషన్లు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.